హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాప్టర్ నెంబర్ 7 అందులో పార్ట్ 2 అంటే మనం డస్ ని ఎక్కడ ఎలా రాయాలి అనేది తెలుసుకుంటాం. సో తెలుసుకునే ముందు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ మీన్స్ లాజిక్, లాజిక్ మీన్స్ యూ. సో మీరు ఆ లాజిక్ని అర్థం చేసుకుంటే ఇది ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇందులో మనకి డూ, డస్, V1. సో ఈ వెర్బ్ ఫామ్ ని, డస్ ని, డూని. సో డూ ఎప్పుడు యూజ్ చేస్తారు మీకు ఆల్రెడీ తెలుసు. డూని ప్లూరల్ కి యూజ్ చేస్తారు. సో డస్ ని సింగులర్ కి యూజ్ చేస్తారు. సో సింగులర్ లో ఒక్కటి తప్ప ఏ సింగులర్ అయినా మనం యూజ్ చేయాలి. ఆ ఒక్కటి ఏంటి అనేది మీకు ఆల్రెడీ గుర్తుంది, అదే ఐ వచ్చినప్పుడు మాత్రం సింగులర్కి యూజ్ చేయకూడదు. ఐ తప్ప ఏది సింగులర్ ఉన్నా మనం డస్ని యూజ్ చేస్తాం, లేదంటే వర్బ్కి చివరన ఎస్ కానీ ఈఎస్ కానీ పెడతాం. సో ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఇక్కడ మనకు ఒక ఈజీ వర్క్ షీట్ ఉంది. అంటే మనం ఇది మాట్లాడడానికి కావచ్చు, ఇది రాసేటప్పుడు కావచ్చు, ఇందులో మిస్టేక్ లేకుండా ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చూద్దాం. ఇందులో ఫస్ట్ ఐ లైక్. సో బ్రాకెట్లో ఏదైతే ఉందో అది హింట్. ఈ హింట్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఏది కరెక్ట్గా రావాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఐ అంటే ఎంతమంది? ఒకటైనా అది సింగులర్లోకి గెస్ట్స్లోకి వెళ్తుగా, కాబట్టి ఇక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టకూడదు. కాబట్టి ఇక్కడ LIKE లైక్. సో ఐ లైక్ ఇంగ్లీష్, బట్ ఐ బ్లాంక్ ఇచ్చి లోపల ఇక్కడ నాట్ గెట్ అని వచ్చింది. అంటే మనం నెగిటివ్లో యూజ్ చేయాలి. నెగిటివ్లో యూజ్ చేయాలంటే డూ కానీ డస్ కానీ యూజ్ చేయాలి. ఇప్పుడు ఐ వచ్చింది, ఐ అంటే సింగులర్, కానీ మనం డూ యూజ్ చేయాలా డస్ యూజ్ చేయాలా? ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను చెప్పాను కదా, ఐ తప్ప ఏది సింగులర్ ఉన్నా మనం డస్ యూజ్ చేయాలి, కానీ ఐ వచ్చినప్పుడు మాత్రం డూఏ యూజ్ చేయాలి. సో ఐ డోంట్ గెట్. సో ఐ డోంట్ గెట్ టైమ్ టు లెర్న్. సో సెంటెన్స్ ఏమైంది? ఐ లైక్ ఇంగ్లీష్, బట్ ఐ డోంట్ గెట్ టైమ్ టు లెర్న్. బట్ మై నైబర్ రవి. సో రవి అంటే ఎంతమంది? ఒక్కళ్ళు. కాబట్టి ఇక్కడ స్పీక్ అనే వర్డ్ని మనం యూజ్ చేసుకుని రవి ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం SPEAK. వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ఎస్. రవి స్పీక్ అని పలకూడదు, రవి స్పీక్స్ అని పలకాలి. ఇది గనక మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారా, ఇంకా మీరు రాసేటప్పుడు లేదంటే చదివేటప్పుడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో రవి స్పీక్స్, అండ్ ఇక్కడ చూసారా రవి అనేది ఒకటే కాబట్టి స్పీక్స్ అని వచ్చింది. అలాగే ఇక్కడ కూడా రవి అన్నవాళ్ళు ఒక్కళ్ళే కాబట్టి రవి స్పీక్స్ అండ్ రైట్స్, WRITES. ఈ ఎస్ ఆర్ ఈఎస్ ఎందుకు అంటే, సో రవి మీన్స్ ఓన్లీ వన్. సో ఇప్పుడు మీరు రవి స్పీక్ అన్నారనుకోండి, అది మిస్టేక్ అవుతుంది. రవి స్పీక్స్ అని వచ్చింది అనుకోండి, అది పర్ఫెక్ట్గా వస్తుంది. సో రవి స్పీక్స్ అండ్ రైట్స్ ఇంగ్లీష్ వెరీ వెల్. హీ బ్లాంక్. ఇక్కడ మీరు టాక్ అని వచ్చింది. సో ఇప్పుడు హీ అంటే ఎంతమంది ఇది చూడాలి. ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడు కూడా ఒక క్షణం ఆలోచించాలి. హీ మీన్స్ ఓన్లీ వన్. కాబట్టి ఇప్పుడు మనం ఈ టాక్ దగ్గర చివరిన ఎస్ అనేది యాడ్ చేయాలి. సో హీ టాక్స్, TALKS. ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అది వినే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా ఉంది అని అనిపిస్తుంది. హీ టాక్ అనడానికి, హీ టాక్స్ అనడానికి ఉండే ఆ బ్యూటీ, ఆ చిన్న లాజిక్. సో ఇంగ్లీష్ మీన్స్ లాజిక్, లాజిక్ మీన్స్ యూ షుడ్ గెట్ దిస్ లాజిక్. ఆ లాజిక్ మీకు అర్థం అవ్వాలి. సో ఇప్పుడు రవి
స్పీక్స్ అండ్ రైట్స్ ఇంగ్లీష్ వెరీ వెల్. హీ టాక్స్ ఇన్ ఇంగ్లీష్ విత్ హిస్ చిల్డ్రన్. సో హిజ్ వైఫ్ స్వప్న. ఇప్పుడు హిజ్ వైఫ్ అంటే ఎంతమంది? ఒక్కళ్ళే. ఆవిడ పేరు స్వప్న. ఇప్పుడు స్వప్న ఏం చేస్తారు? ఈ స్వప్న అనే ఆవిడ ప్రాక్టీస్ అని ఇచ్చారు. ఇప్పుడు స్వప్న అంటే ఒక్కళ్ళే కాబట్టి ఇక్కడ PRACTISE ఇక్కడ ఆపేశారు అనుకోండి, సార్ స్వప్న ప్రాక్టీస్, ఇదే తప్పు వస్తుంది. ఎందుకంటే స్వప్న ఒక్కళ్ళే కాబట్టి స్వప్న ప్రాక్టీసెస్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. సో హిజ్ వైఫ్ స్వప్న ప్రాక్టీసెస్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ 15 to 20 minutes పర్ డే. ప్రతిరోజు ఒక 15-20 minutes ఇంగ్లీష్ గ్రామర్ని ప్రాక్టీస్ చేస్తారు. సో అది పిల్లలకి ఇంకా బాగా యూజ్ అవుతుంది కాబట్టి. షీ ఆల్సో, ఇప్పుడు షీ అంటే ఎంతమంది? షీ అంటే ఒక్కళ్ళే కాబట్టి ఒక్కళ్ళే ఉన్నప్పుడు మనం రైట్ అని యూజ్ చేయం కదా. సో షీ ఆల్సో రైట్స్, WRITES. షీ ఆల్సో రైట్స్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ మిస్టేక్స్. ఏ తప్పులు కూడా రాకుండా ఆవిడ ఇంగ్లీష్ని రాయగలరు. ఎందుకు? గ్రామర్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు కాబట్టి. సో ఐ ఆల్సో బ్లాంక్ ఇచ్చారు. సో ఇక్కడ బ్లాంక్లో ఏం రాయాలి? ఇక్కడ టేక్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ టేక్స్ రాయాలా, టేక్ రాయాలా? సో ఐ చెప్పాను కదా, ఐ తప్ప ఏది సింగిల్ అయినా మనం ఇక్కడ టేక్స్ అని రాస్తాం. కానీ ఐ తప్ప, ఐ ఉన్నప్పుడు టేక్స్ అని రాయకూడదు కాబట్టి ఇక్కడ రాయాల్సింది ఏంటంటే ఐ టేక్, TAKE. సో చాలా మంది మాట్లాడేటప్పుడు కూడా ఐ గివ్స్, ఐ గోస్ అని మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళ దాకా అది రీచ్ అవుతుందో లేదో తెలియదు, కానీ కరెక్ట్గా అది తెలిసిన వాళ్ళకి అది వినపడిందంటే మాత్రం వాళ్ళు పాపం నవ్వుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ చిన్న లాజిక్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో షీ ఆల్సో రైట్స్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ మిస్టేక్స్. ఐ ఆల్సో టేక్. సో ఐ సింగిల్ కాబట్టి ఐ సింగులర్ అయినా అది థర్డ్ పర్సన్ కాదు కాబట్టి, ఐ తప్ప ఏదైనా సింగులర్ కాబట్టి ఐ టేక్ డెసిషన్ టు స్పెండ్ టైమ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను కూడా ఇంగ్లీష్తో టైం స్పెండ్ చేయడానికి డెసిషన్ తీసుకున్నాను. సో మై సన్ ఆల్సో స్పీక్. సో మై సన్ అంటే ఎంతమంది? మై సన్ అంటే ఒక్కళ్ళే కాబట్టి ఇక్కడ మై సన్ అదే చివరిన ఎస్ ఉందనుకోండి, అది సన్స్ అవుతుంది. సన్స్ ఉన్నప్పుడు స్పీక్ అని యూజ్ చేస్తాం. సన్ అని ఉన్నప్పుడు మనం ఇక్కడ చివరిన సింగులర్ ఒకటే కాబట్టి ఇక్కడ స్పీక్స్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి SPEAKS. సో మై సన్ ఆల్సో స్పీక్స్ వెరీ వెల్, బట్ మై డాటర్ ఇప్పుడు డూ యూజ్ చేయాలి, స్పీక్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ బట్ అనేది ఉంది కదా, ఇప్పుడు ఈ బట్ అనేది ఉంది కాబట్టి పాజిటివ్లో యూజ్ చేయాలా, నెగిటివ్లో యూజ్ చేయాలా అనేది చూడాలి. సో మై డాటర్, ఇప్పుడు మై డాటర్ అంటే ఎంతమంది? ఓన్లీ వన్ డాటర్. డూ యూజ్ చేయాలా, డస్ యూజ్ చేయాలా? ఒకే ఒక్క డాటర్ ఉన్నప్పుడు సింగులర్ కాబట్టి మనం డస్ యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మై డాటర్ DOES డస్ నాట్ ఆర్ డజంట్ స్పీక్. మై డాటర్ డజంట్ స్పీక్ చెప్పాను కదా. ఇక్కడ డస్ రాసినప్పుడు చివరిని మళ్ళీ ఎస్ పెట్టకూడదు. సో డస్ నాట్ స్పీక్స్ అనేది తప్పు, డస్ నాట్ స్పీక్ అనేది కరెక్ట్ అవుతుంది. సో డస్ నాట్ స్పీక్ వెరీ వెల్, ఫ్లూయెంట్లీ. అంటే ఇప్పుడు సెంటెన్స్ ఏమైంది? మై సన్ స్పీక్స్ ఇంగ్లీష్ వెరీ వెల్, బట్ మై డాటర్ డజంట్ స్పీక్ fluently like my son. However, our family, ఇప్పుడు ఫ్యామిలీలో చాలా మంది మెంబర్స్ ఉండొచ్చు.
అందరూ కలిపితే ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అది చూడాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? ఒక్కటే ఫ్యామిలీ ఉంది. ఒకే ఫ్యామిలీ సింగులర్ ఫ్యామిలీ. సో సింగులర్ అంటే ఒకటే, కాబట్టి ఇక్కడ మనం షో ప్లేస్లో SHOWS యూస్ చేస్తాం. సో అవర్ ఫ్యామిలీ షోస్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్. సో ఇప్పుడు ఈ చిన్న చిన్న చేంజెస్ని, ఆ లాజిక్ని కనుక మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఈ సెంటెన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఈ పారాగ్రాఫ్ ఉంటుందో చూడండి. ఐ లైక్ ఇంగ్లీష్ బట్ I don't get time to learn. My neighbor Ravi speaks English and writes English very well. He talks in English with his children. His wife Swapna practices English grammar for 10 or 15 minutes per day. She also writes English without any mistakes. I also take decision to spend time to learn English. My son, ఒక్కళ్ళే కాబట్టి, my son also speaks very well, but my daughter doesn't speak fluently like my son. However, our family shows interest in learning English grammar. సో ఇలా మీరు ఒక్కసారి డూ ఎక్కడ యూజ్ చేయాలి, డస్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఇంతకు ముందు వర్క్షీట్ని, అంటే ఇంతకు ముందు క్లాస్లో మీరు విన్నదాన్ని దీన్ని ఒక్కసారి మీరు కనెక్ట్ చేసి చూసుకోండి. ఈ రెండింటిల కన్నా ముందు మీరు పర్సనల్ ప్రొనౌన్స్ అని చెప్పి మీకు చెప్పిన ఆ క్లాస్ని కూడా ఒక్కసారి మీరు వినండి. ఇంకా మీ లైఫ్లో ఎప్పటికీ మీకు డౌట్ కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఇది ఒకసారి చూడండి, మీకు పూర్తిగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే దయచేసి మీ కామెంట్లో పంపించండి. నేను దాన్ని బట్టి నెక్స్ట్ టైం మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి ప్రయత్నిస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. టాటా, బాయ్.